హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఉసిరికాయ చట్నీ అయితే నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. ఈ సీజన్ రాగానే ఇప్పుడు ఉసిరికాయలు తీసుకొచ్చి ఇట్లా అయితే చట్నీలా పెడుతూ ఉంటాము. మనం రోజు అన్నం తినేటప్పుడు కొంచెం ఒక ముక్క వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది కదా. ఉసిరికాయ హెల్త్కి చాలా ఉపయోగం కదా. నేనైతే హాఫ్ కేజీ ఉసిరికాయని తీసుకొచ్చి అయితే వేయించి పెట్టుకున్నాను. ఇందులో మసాలా కోసం అయితే మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే లైట్గా వేయించి మెత్తగా పొడి చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా వేయించుకున్న తర్వాత వీటిలోకి మనం అన్నీ మిక్స్ చేసేసుకోవటము చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హాఫ్ కేజీ ఉసిరికాయలకి పావు కేజీ ఆయిల్ అయితే పడుతుంది. తాలింపు కూడా ముందే వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు కలుపుకోకూడదు కదా. అందుకని తాలింపు చల్లారిన తర్వాత కలుపుకుంటున్నాను. నేను పక్కా మెజర్మెంట్స్ అయితే ఏం చెప్పట్లేదు, నేను సుమారుగా అయితే కలుపుకుంటాను ఎప్పుడు. సో అలానే చూపిస్తున్నాను అనమాట. హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఇక్కడైతే 2 స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత 2 పెద్ద స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు అయితే 100 గ్రాములు ఉడకబెట్టుకున్నాను, కానీ అంత అయితే పట్టదనమాట. మనకి ఎంత సరిపోతుందో చూసుకొని, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కదా, అట్లా వేసుకోవచ్చు. ఇక్కడ మనం మసాలా లాగా చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, అదైతే నేను 1 స్పూన్ వరకు అయితే వేసాను అనమాట. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసి కలుపుకుంటున్నాను. 2 పెద్ద గరిటెలు అయితే వేసుకున్నాను. కావాలంటే చూసి ముందు వేసుకోవచ్చు, అని కావాలంటే మీరు నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయతో కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయతో చేసుకుంటూ ఉంటారు. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని కూడా ఉసిరికాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది అప్పటికప్పుడు కాకుండా ఒక రోజు ఉంటే కనుక ఉసిరికాయ లోపలికి ఉప్పు, కారము, చింతపండు అన్నీ వెళ్తుంది కదా, అప్పుడైతే టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇలా కలయి పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం తెలుస్తుంది మనకి ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే కొంచెం చూసాను, నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. కొంచెం ఊరిన తర్వాత కూడా ఒకసారి చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడితే వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడే తెలిసిపోతుంది మనకు ఉప్పు, కారం అనేది. నాకైతే సరిపోయాయి నేను వేసినవి అయితే, అందుకని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఏమి వేయలేదు అనమాట. ఇట్లా మనం చేసుకున్న దీన్ని ఏదైనా ఒక జార్లో స్టోర్ చేసుకొని రోజు అన్నం తినేటప్పుడు కొంచెం వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదే దోశల్లోకి అట్లా కూడా బాగుంటుంది. పప్పు అలా చేసుకున్నప్పుడు కూడా ఉసిరికాయ పచ్చడి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నాకైతే ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.